హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఉన్నట్టుండి ఆల్ ఆఫ్ సడన్ టైం 8 అవుతుంది. బట్ నేను ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేసి అండ్ ఇది ఎక్కువ ట్రిమ్ చేయట్లేదు, ఏం చేయట్లేదు, జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ వీడియోలా నేను ఇది అప్లోడ్ చేద్దాం అనుకుని ఇప్పుడు ఇది రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఇది నేను ఎందుకు రికార్డ్ చేస్తున్నానంటే ఇప్పుడు హెచ్సిఎల్ రిక్రూట్మెంట్ జరుగుతుంది ఫర్ 2026 బ్యాచ్. సో వాళ్ళు నాకు చాలామంది కామెంట్స్ పెట్టారు. లాస్ట్ వీడియో హౌ ఐ గాట్ ప్లేస్డ్ ఇంటూ హెచ్సిఎల్ అని ఒక వీడియో నేను అప్లోడ్ చేశాను. దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ 2025 బ్యాచ్కి రిక్రూట్ చేసుకునేటప్పుడు. ఆల్ ద క్వశ్చన్స్ దే ఆస్క్డ్ అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా అయింది ఏంటి నేను అందులో మెన్షన్ చేశాను. అండ్ ఆ వీడియో కింద వచ్చిన కామెంట్స్ కూడా చాలా వరకు నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేశాను, బట్ కొన్ని మిస్ అయిపోయి ఉండొచ్చు. అండ్ మీరు ఈ వీడియో కింద కూడా ఇప్పుడు మీరు నాకు కామెంట్ చేసినప్పుడు మాకు ఎప్పుడు అయిపోయింది, ఎప్పుడు పిలుస్తారు, లైక్ మాకు లాస్ట్ వీక్లో అయిపోయింది, ఎప్పుడు పిలుస్తారు, ఇంకా పిలవట్లేదు అలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి. బికాస్ ఎప్పుడు పిలుస్తారు ఏంటి అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ హెచ్ఆర్. మీరు మిమ్మల్ని రిక్రూట్ చేసుకున్న వాళ్ళు మీకు ఏ డొమైన్ పైన రిక్రూట్ చేసుకున్నారు, దాని ఇప్పుడు ప్రాజెక్ట్లో అది అవసరం ఉందా లేదా అవన్నీ చూసుకొని చాలా ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు మీకు మెయిల్లోనే వాళ్ళు చెప్తారు ఎప్పుడు రావాలి ఏంటి అవని చెప్పేసి. మీకు ఎప్పుడు వచ్చింది, మాకు ఎప్పుడు వచ్చింది, ఇవన్నీ కామెంట్స్ పెట్టకండి. నేను ఈ వీడియో చేస్తుంది ఎందుకు అంటే నాకు పర్సనల్గా నాకు ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పలేదు. జస్ట్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలనేది మాత్రమే చెప్పాను. కాబట్టి ఈ వీడియోలో నేను మీకు క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. లైక్ అప్పుడు మమ్మల్ని రిక్రూట్ చేసుకున్నప్పుడు ఎలా అయిందని చెప్పి. అండ్ మాకు అప్పుడు స్టార్టింగ్లో అప్లై చేసేటప్పుడు మాకు 2 డొమైన్స్ ఇచ్చారు ఆప్షన్స్. ఫస్ట్ వన్ వచ్చేసి జావా ఇచ్చారు అండ్ సెకండ్ వన్ PLSQL ఇచ్చారు. సో జావా పైన నాకు ప్రోగ్రామింగ్ అనేసరికి ఎంత డిఫికల్ట్ ఉంటుందని చెప్పి నేను PLSQL సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ప్లేస్మెంట్ అదే లైక్ ఫస్ట్ రౌండ్ యాప్టిట్యూడ్ రౌండ్ అవుతుంది. యాప్టిట్యూడ్ రౌండ్లో బేసిక్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సో మీరు కొంచెం మంచిగా లైక్ కొన్ని ముందే వెబ్సైట్స్ అవి ఇవి అని రిఫర్ చేసుకుంటే ఫస్ట్ రౌండ్ మీరు రాసేయచ్చు. ఫస్ట్ రౌండ్ అయితే యాప్టిట్యూడ్ రౌండ్ అయిపోయిన తర్వాత ఐ గెస్ రిజల్ట్స్ కూడా రావడానికి ఒక 15 days ఆర్ అలా 15 days to 20 days ఐ థింక్ 15 to 20 days పట్టచ్చు. మాకు అప్పుడు అలాగే పట్టింది, బట్ మీకు ఇప్పుడు ఎంత టైం పడుతుందో నాకు తెలియదు. 15 to 20 days పట్టింది మాకు. అండ్ నెక్స్ట్ సెకండ్ రౌండ్ వచ్చేసి గ్రూప్ డిస్కషన్. సో ఈ 15 అంటే నేను మీకు ఇచ్చే ఒక టిప్ ఏంటంటే ఒకవేళ మీరు అప్లై చేసేసారు అనుకోండి ఒక డొమైన్కి, అది మీకు రాదనుకోండి. నాకు ఇలాంటి కేసులో కూడా ఒకళ్ళు మెసేజ్ చేసి మేము జావా ఫుల్ స్టాక్ అడిగారు అక్క, మేము జావా ఫుల్ స్టాక్ చెప్పాము, బట్ అంత పర్టికులర్గా నాకు జావా ఫుల్ స్టాక్ రాదన్నారు. సో మీరు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అయితే టెన్షన్ పడకండి. ఫస్ట్ మీరు మంచిగా ఇప్పుడు యాప్టిట్యూడ్ అయితే అటెంప్ట్ చేయండి, నీట్గా అటెంప్ట్ చేశారనుకోండి. అండ్ మీరు క్వాలిఫై అయిపోతే అప్పుడు సెకండ్ రౌండ్ రిజల్ట్స్ వచ్చేటప్పటికి మీకు టైం ఉంటుంది. కాబట్టి మీరు అప్లై చేసిన డొమైన్లో మీరు కనుక ఒకవేళ చాలా వీక్ అయితే మనకి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి కదా, గిగ్స్ ఫర్ గిగ్స్ అని, W3 Schools అని, మనం ఇట్లా చాలా రిఫర్ చేస్తాము. యూట్యూబ్ ఉంది, వీ హ్యావ్ మెనీ రిసోర్సెస్. నేర్చుకోవాలనుకుంటే చాలా రిసోర్సెస్ ఉన్నాయి. కాబట్టి ఏదో ఒకటి రిఫర్ చేసి ఈలోపు మీరు ఆ రిజల్ట్స్ వచ్చేలోపు ప్రిపేర్ అయిపోండి. అండ్ నెక్స్ట్ సెకండ్ రౌండ్ వచ్చేసి గ్రూప్ డిస్కషన్ అయింది మాకు. లైక్ ఇట్ కెన్ బి అ గ్రూప్ డిస్కషన్ ఆర్ డిబేట్ కైండ్ ఆఫ్ థింగ్. ఎందుకంటే మాకు అప్పుడు ప్యానల్స్ కింద డివైడ్ చేసి ఒక 10 members వచ్చారు. హెచ్సిఎల్ నుంచి ఒక 10 members వచ్చి వాళ్ళు 10 members 10 groups కింద 10 panelsలో ఉన్నారు. ఒక్కొక్క గ్రూప్లో మాకు 15 membersని తీసుకున్నారు అనుకుంటా, సరిగ్గా గుర్తులేదు నాకు. మోస్ట్లీ 15 membersని తీసుకొని అందరినీ ఒక రూమ్లో కూర్చోబెట్టి మాకేంటంటే ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అని అన్నారు. అప్పుడు మేము ఎలా అంటే లైన్గా ఒకరి తర్వాత ఒకళ్ళు అందరూ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి మేము మా రెజ్యూమ్ కూడా తీసుకొని వెళ్ళాం. లైక్ మీరేమైనా ఇంటర్న్షిప్స్ చేసి ఉండుంటే ఆ ఇంటర్న్షిప్ రిలేటెడ్ డీటెయిల్స్ ఏమైనా ఇంట్రడ్యూస్ చేసుకోండి. అండ్ అస్సలు నర్వస్ అవ్వకండి, ఏముండదు అక్కడ. ఒకవేళ ఇది రాకపోతే మనం ఇంకొక ట్రై చేసుకోవచ్చు. కానీ దీనికి మీరు నర్వస్ అయ్యి భయపడితే వాళ్ళు మిమ్మల్ని ఏమనరు. నర్వస్ అయితే అలా భయపడకండి, ఏం కాదని చెప్తారు. బట్ అట్లీస్ట్ ఒక ఇంప్రెషన్ ఉంటుంది కదా, ఓకే వీళ్ళు భయపడుతున్నారు అని. అలా అస్సలు ఇంప్రెషన్ అలా మీరు అస్సలు వాళ్ళకి నర్వస్ అయినట్టు అనిపిస్తే వాళ్ళు మిమ్మల్ని మనకపోయినా కానీ ఒక మంచి ఇంప్రెషన్ అయితే ఉండదు కదా. సో అందుకే అస్సలు భయపడకండి. మన కాలేజ్ ఫ్యాకల్టీతో మనం ఎలా మాట్లాడగలుగుతాం, మన ఫ్రెండ్స్తో మనం ఎలా మాట్లాడగలుగుతాం, సేమ్ అలాగే అనుకొని మాట్లాడండి. ఏమొచ్చినా సరే పర్లేదు, కొంచెం కాన్ఫిడెంట్గా మాట్లాడండి చాలు. కొన్ని ప్యానల్స్లో సెల్ఫ్ ఇంట్రడక్షన్లో ఏదైనా చెప్పమన్నారు, కొన్ని వాటిలోనేమో లైక్ కొన్ని టాపిక్స్ ఇచ్చి డిబేట్లో కూడా కండక్ట్ చేశారు. లైక్ మీరు ఒక టాపిక్ ఏదన్నా ఇచ్చి జనరలైజ్ టాపిక్ AI అది మనకి యూస్ఫుల్ ఆర్ హార్మ్ఫుల్ అని చెప్పి అడిగినప్పుడు డిబేట్లో ఇచ్చారు. డిబేట్ అన్నప్పుడు మాత్రం
చాలా మనకి కాలేజ్లో ఇప్పుడు చెప్తూ ఉంటారు కదా, మీకు ఇప్పుడు 4th ఇయర్ కాబట్టి మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు చెప్తూ ఉంటారు డిబేట్ అయితే ఎలా మాట్లాడాలి, గ్రూప్ డిస్కషన్స్లో ఎలా మాట్లాడాలి, అవన్నీ గుర్తుపెట్టుకొని అలా మాట్లాడండి. అలా చేస్తే సెకండ్ రౌండ్ అయిపోతుంది. ఈ ఫస్ట్ రౌండ్ అయిపోయాక ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ వచ్చి సెకండ్ రౌండ్కి వెళ్ళడానికి టైం ఉంటుంది, కానీ సెకండ్ రౌండ్ నుంచి అయితే ఇంకా అంత కంటిన్యూస్గా అయిపోతుంది. మాకు సెకండ్ రౌండ్ నుంచి మొత్తం అంతా 2 daysలో అయిపోయింది ఆ ప్రాసెస్ మొత్తం. నెక్స్ట్ సెకండ్ రౌండ్ అయిపోయాక థర్డ్ రౌండ్ వచ్చేసి టెక్నికల్ రౌండ్ 1 జరిగింది మాకు. అంటే టెక్నికల్ ఇంటర్వ్యూలో జావా ఉన్న వాళ్ళకి ఒక్కొక్క ప్యానల్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు, కానీ అన్ని బేసిక్స్ అడుగుతారు. ఏది అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ కానీ అలా ఏం అడగరు. ఎందుకంటే హయ్యెస్ట్ ప్యాకేజెస్ అయితే అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ అడిగేసి కోడ్ రాయమని లేదా మిస్సింగ్ కోడ్ రాయమని అలా చాలా అడుగుతారు అని. అయితే మనల్ని TR1లో మమ్మల్ని నాకు వచ్చిన ప్యానెల్లో అయితే SQL రిలేటెడ్ క్వశ్చన్స్ కొన్ని రాయమన్నాడు. కొన్ని లైక్ 2 tables ఇస్తే ఆ 2 tablesని జాయిన్ చేయడానికి లెఫ్ట్ జాయిన్ వాడతారు, రైట్ జాయిన్, అవుటర్ జాయిన్, ఇన్నర్ జాయిన్, అట్లా ఆ కాన్సెప్ట్ పైన అడిగారు. క్వెరీస్ రాశాను నేను ఒక 5 or 6 క్వెరీస్ రాసినట్టున్నాను. దాంట్లో ఒక 2 తప్పు రాశాను నేను, ఎందుకంటే నాకు ఆ కాన్సెప్ట్స్ గుర్తు రాలేదు, ఆ టైంకి రాయడానికి నాకు రాలేదు. బట్ నేను ఏం చేశానంటే 2 రాసినప్పుడు అతను ఎగ్జిక్యూట్ అవుతాయా అని అడిగారు. నేను అవుతాయని చెప్పాను. ఆయన మళ్ళీ 2-3 సార్లు ఇవి అవుతాయా లేదో ఆలోచించి చెప్పు, ఎలా అవుతాయంటే నేను నా ఓన్ లాజిక్ నేను అక్కడ రాశాను కాబట్టి నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను, నేను ఇలా అనుకొని ఇది రాశాను, సో ఇది ఇలా రన్ అవుతుందని చెప్పి. అప్పుడు ఆయన ఇది రన్ అవ్వదు అని అన్నాడు. అప్పుడు నేను వెంటనే ఆర్గ్యూ చేసేలేదు, వెళ్ళిపోయి ఏంటి ఎందుకు అవ్వదని నేను ఆర్గ్యూ చేయలేదు. నేను ఆయనని అడిగాను, ఇది ఎందుకు రన్ అవ్వదు అంటే మీకు దీని గురించి ఏమైనా తెలిస్తే చెప్పండి, నేను నేర్చుకుంటానని. సో దట్ అప్పుడు వాళ్ళకి ఏం ఆలోచన వెళ్తుంది అంటే ఓకే దే ఆర్ ట్రైంగ్ టు లెర్న్ సంథింగ్ న్యూ, ఏదైనా మేము నేర్పిస్తే నేర్చుకుంటారు అనేలా ఉంటే కొంచెం మంచి ఇంప్రెషన్ ఉంటుంది మన మీద. అండ్ అదే క్వాలిఫై అయిపోయిన తర్వాత ఆ రౌండ్లో మోస్ట్లీ SQLలో అయితే బేసిక్ క్వశ్చన్స్ అడిగారు. బేసిక్స్ లైక్ ఏమన్నా కాన్సెప్ట్స్ రిలేటెడ్, నీకు ఒక 2 tables ఇస్తాను, ఈ టేబుల్లో ఇవి ఇచ్చాను, ఈ టేబుల్లో ఇవి ఇచ్చాను, ఎలా అని చెప్పి అడుగుతారు. ఇఫ్ ఇన్ కేస్ జావా వాళ్ళకి ఏంటంటే మా దాంట్లో అప్పుడు వాళ్ళకి కూడా లైక్ బేసిక్ క్వశ్చన్స్ అడిగారని చెప్పారు. పెద్ద కష్టంగా ఏం కాదు, లైక్ మన గురించి వాళ్ళు ఎవాల్యుయేట్ చేయాలనుకుంటారు కదా మనల్ని, అందుకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి జావా కూడా మీరు అన్ని బేసిక్స్ ఫ్రమ్ ద స్టార్ట్ అన్నీ చూసుకోండి. మీరు అక్కడ కోడ్ రాయమంటే కూర్చొని ఇంపోర్ట్ ప్యాకేజెస్ గురించి, నెక్స్ట్ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ అలా ప్రతిదీ రాయకుండా జస్ట్ బిజినెస్ లాజిక్, ఆ లాజిక్ మాత్రమే రాయడం తెలుసుకోండి. మీకు ఒకవేళ ఇప్పుడు వరకు రాకపోతే ఇప్పుడు అట్లీస్ట్ మీకు లైక్ ఫస్ట్ రౌండ్ యాప్టిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తూనే ప్యారలల్గా ఈ కొన్ని రోజులు వర్కౌట్ చేశారనుకోండి. స్టార్టింగ్లో ఈ కొన్ని రోజులు ఇది ఎడిట్ చేసేయాలి. ఈ కొన్ని రోజులు మీరు వర్క్ చేస్తే మీకు ఆ తర్వాత అంత స్ట్రెస్ ఉండదు. ఎందుకంటే స్టార్టింగ్లో ఒక ప్లేస్మెంట్ వచ్చేసింది అనుకోండి, మీకు అట్లీస్ట్ ఓకే నాకు ఒకటి ఉంది అని ఒక సెక్యూరిటీ ఉంటుంది మనకి. అందుకే స్టార్టింగ్లోనే కొంచెం కష్టపడితే సరిపోతుంది. అందుకే మీకు ఫస్ట్ రౌండ్ అయ్యేలోపు యాప్టిట్యూడ్ నేర్చుకుంటూ ప్యారలల్గా మీరు అప్లై చేసేటప్పుడు ఇచ్చిన కోర్స్ ఒకవేళ మీకు రాకపోతే మీరు ముందే ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మీకు కూడా ఇది చాలా గట్టిగా తెలుసు, మనం కాన్సన్ట్రేట్ చేసి చదివితే త్వరగా రాందంటూ ఏది ఉండదు. వీ కెన్ లెర్న్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ ఆ కోర్స్ని బట్టి ఉంటుంది, మనం నేర్చుకోవాలని పెట్టే ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. మీరు కాలేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత 1 hour కానీ 2 hours కానీ కూర్చొని నీట్గా ప్రాక్టీస్ చేశారనుకోండి, డెఫినెట్గా మీరు వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి కోడింగ్ వాటికి అస్సలు భయపడక్కర్లేదు. అట్ ద సేమ్ టైం మీరు కొంచెం కమ్యూనికేషన్ మీ ఫ్రెండ్స్తో అవ్వదని నాకు తెలుసు, బట్ స్టిల్ వాళ్ళు తప్ప ఇంకెవరితో మనం అంత ప్రాక్టీస్ చేయలేం. కాబట్టి అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్లో ఎవరో ఒక్కలైనా ఉండుంటారు మిమ్మల్ని సీరియస్గా జడ్జ్ చేయకుండా పోనీ నేర్చుకుందాం అని అనుకునే వాళ్ళు ఒక్కరితోనైనా మీరు ప్రాక్టీస్ చేయండి రోజు. లైక్ ఎలా మాట్లాడతాం, ఒక ఇంటర్వ్యూవర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి ChatGPT చేయండి రోజు. ఇంటర్వ్యూవర్ పాసిబుల్ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు, వాటికి మనం ఎలా ఆన్సర్ ఇవ్వాలి అని చెప్పి ట్రై చేసి చేయండి. TR1 అయిపోయాక TR2 మాకు ఒకతనే తీసుకున్నారు, ఆయనే అందరికీ తీసుకున్నారు. మార్నింగ్ నుంచి మాకు ఆ రోజు ఈవినింగ్ కాదు నైట్ అయిపోయినట్టుంది, ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి వెయిట్ చేసాం మేము. జావా వాళ్ళకి కొంచెం సీరియస్గా చాలా స్ట్రిక్ట్గా అడిగారు స్టార్టింగ్లో, బట్ తర్వాత ఒకటే క్వశ్చన్ ఆయన అందరినీ అడుగుతున్నారు. సేమ్ మాకు కూడా అంతే, PLSQL వాళ్ళకి కూడా ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు. మాకేం అడిగారు, డిలీట్, డ్రాప్, ట్రంకేట్ 3 కమాండ్స్కి డిఫరెన్స్ ఏంటి, అవి ఎలా యూజ్ చేస్తారని అదే క్వశ్చన్ అందరినీ అడిగారు. బట్ వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళు అక్కడ మనల్ని క్వశ్చన్ అడగగానే బయటకు వచ్చాక మనం వేరే వాళ్ళకి చెప్తాం కదా నన్ను ఈ క్వశ్చన్ అడిగారని. మనం అలా చూసుకుంటాం, ఒక 4 వచ్చి 4 అదే క్వశ్చన్ చెప్తే మనం కూడా అదే అట్లీస్ట్ రిఫర్ చేస్తాం కదా. బట్ వాళ్ళు అక్కడ ఏం చెక్ చేస్తారంటే అదే క్వశ్చన్, నీకు తెలిసిన క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ ఎలా ఇవ్వగలుగుతున్నావు అని. నాకు అతను ఒక సినారియో ఇచ్చారు. లైక్ ఇప్పుడు ఒకవేళ మా కంపెనీ డేటా ఉంది, ఆ కంపెనీ డేటా మొత్తం నేను నీకు ఇచ్చాను అనుకో,
సో నీ క్రెడెన్షియల్స్ నీకు తెలియకుండా, నీకు ఒక్కదానికి నేను అథెంటికేషన్ ఇచ్చాను, నీకు తెలియకుండా ఇంకెవరన్నా నీ క్రెడెన్షియల్స్ తీసేసుకున్నారనుకో, అప్పుడు వాళ్ళు మొత్తం అన్నీ డిలీట్ చేసేసారు. సో అలా ఎవరైనా డిలీట్ చేస్తే వచ్చే ప్రాబ్లమ్ని నువ్వు ముందే ఎలా రాకుండా ప్రివెంట్ చేస్తావు అని అడిగారు. ఆల్టర్నేటివ్స్ తెలుసుకొని నువ్వు ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి వాళ్ళకి ఏదో ఒకటి, అంతేగాని డమ్ ఇట్లా వెనక్కి కూర్చొని అవునా నాకు రాదు, ఓకే ఐ డోంట్ నో దిస్ అనే పదం అస్సలు వాడద్దు ఇంటర్వ్యూలో. ఐ డోంట్ నో దిస్ అని అన్నావంటే అక్కడే వాడు ఓకే వీళ్ళకి రాదు అని అనుకుంటారు. సో నీకు ఏదైనా తెలియనప్పుడు ఉందనుకో, నీకు దానికి అట్లీస్ట్ రిలేటెడ్ కాన్సెప్ట్ కొంచెం స్ట్రైక్ అయినా అది చెప్పేసిన తర్వాత ఓకే ఇది ఇలా కాదు అని వాళ్ళంటే ఓకే నేను ఇది ఇంకొకలా ట్రై చేస్తాను అని చెప్పి అప్పుడు వాళ్ళతో కొంచెం కన్విన్సింగ్గా మాట్లాడితే అప్పుడు నీ కమ్యూనికేషన్ ఏంటి, నీ లెర్నింగ్ ఎబిలిటీ ఏంటి, ఇవన్నీ వాళ్ళు ఎవాల్యుయేట్ చేయడం కోసమే ఈ రౌండ్స్ అని కండక్ట్ చేస్తారు. ఎందుకంటే మనకి బేసిక్స్ వస్తే చాలు, తీసుకెళ్ళి వాళ్ళ తర్వాత ట్రైనింగ్ ఇచ్చి ప్రాజెక్ట్ రిలేటెడ్ ట్రైనింగ్ ఇస్తారు, దానికి ముందు మనం తీసుకున్న డొమైన్లో మనకి ట్రైనింగ్ ఇస్తారు. కాబట్టి అస్సలు స్ట్రెస్ అవ్వకుండా నర్వస్ అవ్వకుండా చేయండి. మాకు చెప్పినట్టు TR 2 వరకు మాత్రమే ఎలిమినేషన్ రౌండ్స్ అని చెప్పారు. బట్ మీకు ప్రాసెస్ ఎలా ఉంటుందో మాకు తెలీదు. సో ఇవి నాకు ఇప్పుడు వరకు వచ్చిన క్వశ్చన్స్ డీటెయిల్డ్గా నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. అండ్ నెక్స్ట్ ఇది నేను ఇంత హడావిడిగా ఎడిట్ చేయకుండా రా కంటెంట్ పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఐమ్ సారీ ఫర్ దట్. కానీ నాకు అంత టైం లేదు, వేరే వీడియోస్ కూడా ఎడిట్ చేయాలి. బట్ అట్లీస్ట్ ఈ వీడియో ఒక్కళ్ళకి హెల్ప్ఫుల్ అయినా సరే ఐల్ బి వెరీ గ్రేట్ఫుల్. ఎందుకంటే అట్లీస్ట్ నేను చెప్పిన దాంట్లో ఒక 50% ఆర్ 20% ఎవరైనా ఒక్కలైనా చేసి వాళ్ళకి హెల్ప్ అయితే బాగుంటుందని నా ఫీలింగ్. అండ్ ఆల్సో ఈ క్వశ్చన్స్ వస్తున్నాయి లైక్ మీరు గూగుల్కి వెళ్తున్నారా అంటే గూగుల్ కంపెనీకి మేము వెళ్తాం. నాది ఏంటంటే ట్రైనింగ్ అయిపోయింది. ఫస్ట్ మాకు PLSQL పైన ట్రైనింగ్ చెన్నైలో అయిపోయింది. తర్వాత ట్రైనింగ్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. సో ఇంట్లో ఉండి ఫుల్ స్టాక్ జావా ట్రైనింగ్ అయిపోయింది మాకు. అండ్ ఇప్పుడు గూగుల్ ప్రాజెక్ట్ వచ్చింది. గూగుల్ కంపెనీ ప్రాజెక్ట్స్ వేరే కంపెనీస్కి ఇస్తారు కదా, కాగ్నిజెంట్కి, అట్లా చాలా కంపెనీస్కి ఇస్తారు. అట్లా గూగుల్ ప్రాజెక్ట్ అంతే, కంపెనీలోకి వెళ్ళలేదు. మేము HCL ఎంప్లాయీస్, బట్ మేము గూగుల్ కంపెనీలో ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన దాంట్లో వర్క్ చేస్తాం అంతే. దట్ కంపెనీ డస్ నాట్ బిలాంగ్స్ టు యూ. సో అక్కడ మేము వర్క్ చేస్తాం అంతే. సో గూగుల్కి డైరెక్ట్గా ఏం వెళ్ళిపోలేదు నేను. అండ్ అది కూడా ప్రాజెక్ట్ బట్టి ఉంటుంది, మీకు వచ్చే ప్రాజెక్ట్ని బట్టి ఉంటుంది. అండ్ ఇప్పటికైతే ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే ఇది మాకు జరిగిన ఇంటర్వ్యూ ప్రాసెస్. మీకు సేమ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది నేను చెప్పలేను. బట్ మాకు జరిగినట్టు ఒకవేళ మీకు కూడా సేమ్ కండక్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ అలా అయితే నేను చెప్పినట్టు 15 days అస్సలు టైం వేస్ట్ చేయకుండా బేసిక్స్ నేర్చుకోండి చాలు. ఇప్పుడు మోస్ట్లీ నాకు తెలిసి రిక్రూట్మెంట్ వాళ్ళ ఫుల్ స్టాక్ ఉంటుంది, PLSQL అండ్ స్నోఫ్లేక్ అని చెప్పారు. అంతవరకే ఉందని నాకు చెప్పారు, లైక్ మా కాలేజ్ వాళ్ళు, మా జూనియర్స్ నాకు అదే చెప్పారు. అండ్ ఇఫ్ యూ గైస్ హ్యావ్ ఎనీ క్వైరీస్ ఆర్ ఎనీథింగ్ రిలేటెడ్ టు దిస్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఆర్ సంథింగ్ లైక్ దట్, ఫీల్ ఫ్రీ టు కామెంట్. నేను ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరికన్నా ఈ వీడియో అంత హెల్ప్ఫుల్ అనిపించకపోయినా దట్స్ ఓకే. ఎవరికైనా హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక చిన్న కామెంట్లో అట్లీస్ట్ ఒక హార్ట్ పెట్టైనా నాకు చెప్పండి. సో దట్ ఐల్ బి వెరీ హ్యాపీ అండ్ ఐల్ బి వెరీ వెరీ మచ్ చెప్పలేను ఆ ఫీలింగ్, నేను చెప్పలేను. మీ దగ్గర నుంచి మంచి మంచి కామెంట్స్ వస్తుంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఈ వీడియో మీకు కొంచెం యూస్ఫుల్ అని అనిపించినా సరే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో, సో దట్ వాళ్ళు కూడా ఏదైనా ప్రిపేర్ అవుతారు. అండ్ వేర్ టు అప్లై అని కూడా కామెంట్ చేస్తున్నారు. కాబట్టి నేను నా క్యాంపస్ నుంచి వచ్చాను కాబట్టి బయట అప్లికేషన్స్ ఎలా తీసుకుంటారో నాకు తెలియదు. బట్ నాకు తెలిసినంతవరకు అయితే యూ మైట్ కమ్ అక్రాస్ వాట్సాప్ ఛానల్స్ ఆర్ ఏమైనా ఉంటాయి, లైక్ లింక్డ్ఇన్లో సర్చ్ చేయండి ఆర్ ఎల్స్ వాట్సాప్ ఛానల్స్లో, టెలిగ్రామ్ ఛానల్స్ ఉంటాయి. వాటన్నిటిలో కూడా మీరు రిజిస్టర్ చేసుకుంటే లింక్స్ వస్తూ ఉంటాయి. అప్లై చేసుకోండి. అండ్ రెజ్యూమ్ చాలా నీట్గా మెయింటైన్ చేయండి. ప్లీజ్ ట్రై టు యాడ్ ఇంటర్న్షిప్స్ ఒకవేళ మీకు ఉంటే, ఆర్ ఎల్స్ యాడ్ యువర్ ప్రాజెక్ట్ డీటెయిల్స్. లైక్ ఏమైనా ప్రాజెక్ట్ చేసి ఉంటే ప్రాజెక్ట్ గురించి రాయకండి ప్లీజ్. ప్రాజెక్ట్ గురించి రాస్తే పట్టించుకోరు. ప్రాజెక్ట్లో మీ రోల్ ఏంటి, మీరు ఏం చేశారో అందులో రాస్తే మీ రెజ్యూమ్ చూసి క్వశ్చన్స్ అడుగుతారు కొంతమంది. సో రెజ్యూమ్లో నువ్వు రెజ్యూమ్లో పెట్టింది మాత్రం కాన్ఫిడెంట్గా నువ్వు వాళ్ళకి ఆన్సర్ చేసేలా ఉండాలి, లేదు అంటే కష్టం అయిపోతుంది. సో ప్లీజ్ రెజ్యూమ్ చాలా నీట్గా చేసుకోండి. ఎక్కువ చెత్త అంతా పెట్టకండి రెజ్యూమ్లో. మీ డీటెయిల్స్, మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ప్రాజెక్ట్స్ ఏమేమి చేశారు, అండ్ సర్టిఫికేషన్స్, ఇంటర్న్షిప్స్ అండ్
మీ లైక్ ఇంకేమైనా నాన్ కరికులర్ యాక్టివిటీస్ ఏమైనా చేసినా ఉంటే అన్నీ నీట్గా ఒక రెజ్యూమ్లో చూడగానే అర్థమైపోయేలాగా క్లమ్జీగా పెట్టేయకుండా నీట్గా రెజ్యూమ్ చేసుకోండి. నా రెజ్యూమ్ అడగండి, నా దగ్గర లేదు, నా రెజ్యూమ్ బాగోదు. సో అందుకే నేను మీకు చెప్తున్నాను మంచిగా రెజ్యూమ్ చేసుకోమని. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ఫుల్ అనిపించినా ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ టు యువర్ ఫ్రెండ్స్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ టు ఆస్క్, ప్లీజ్ comment. And also please do follow me on Instagram also, as na Instagram ID kuda YouTube bio lo mention chesanu, so please consider a follow request. And thank you so much guys. Bye, I'll see you in the next video.